హలో అందరికీ వెల్కమ్ టు ఏ మినీ వ్లాగ్. ఈ రోజైతే ఒక పని మీద విజయవాడ వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యే ముందు వీడియో ప్లాన్ అయితే ఏం లేదు, కానీ బయటకు వచ్చాక ఈ సీనరీ చూస్తే చిన్న వ్లాగ్ తీద్దామనిపించింది. ఈరోజు ఎండ కొంచెం తక్కువగానే ఉంది. ఈ బాబా టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం. లోపల చాలా ప్రశాంతంగా ఉంది, కానీ తక్కువగానే వెళ్తూ ఉంటాము. చూసారా వ్యూ ఎంత బాగుందో. ఈ కొండలు అయితే మా టెర్రస్ మీద నుంచి కూడా కనిపిస్తాయి. వర్షం పడేటప్పుడు అయితే మేఘాల కొండ మీదకి దిగి చాలా అందంగా ఉంటుంది చూడటానికి. ఇప్పుడు మా అబ్బాయి హ్యాపీగా ఉన్నాడు కదా, తర్వాత ఎలా ఉంటాడో చూడండి. ఇప్పుడు మీకు హనుమాన్ టెంపుల్ చూపిస్తాను. ఈ విగ్రహం హైట్ 135 ఫీట్ ఉంటుంది. ఇది వరల్డ్లోనే థర్డ్ టాలెస్ట్ హనుమాన్. ఈ టెంపుల్ విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే పక్కన ఉంటుంది. చూసారా ఆ కొండలు ఎంత బాగున్నాయో. ఇప్పుడు మా అబ్బాయి మొహం చూడండి ఎలా పెట్టాడో. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ విజయవాడలోకి ఎంటర్ అయిపోయాము. అందుకే వాడికి టెన్షన్ పెరిగిపోయి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడో కూడా చెప్తాను, కొద్దిసేపు వెయిట్ చేయండి. మా ఊరు నుంచి విజయవాడ రావడానికి 1.5 అవర్ పడుతుంది. ఈ కొండ దగ్గరికి రాగానే వెదర్ ఎంత వేడిగా ఉన్నా కానీ చల్లటి గాలి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మేము కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ వరకు వచ్చాము. అందరికీ ఏమనిపిస్తుందో తెలియదు, కానీ నాకు ఈ టెంపుల్ చూసాకే విజయవాడ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. మీరందరూ కూడా ఒకసారి అమ్మవారికి దండం పెట్టేసుకోండి. నేను 3 months నుంచి వద్దాం అనుకుంటున్నాను, కానీ అసలు అవ్వనే లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బస్సులోనే పైన కొండ మీదకి ఫ్రీగా తీసుకెళ్తారు. వచ్చేసామండి చిత్తూరు హై స్కూల్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ ఇన్ విజయవాడ. మా అక్క వాళ్ళు అయితే విజయవాడ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. అందుకే పిల్లల కోసం స్కూల్ చుట్టానికి వచ్చామన్నమాట. మా అబ్బాయి ఎందుకే భయపడ్డాడు. అడ్మిషన్ కోసం ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితేనే సీట్ వస్తుంది. ఎగ్జామ్ ఈరోజు పెడతారేమోనని చాలా భయపడ్డాడు, కానీ ఈరోజు అయితే పెట్టలేదు. మళ్ళీ వెళ్ళాలి. ఇంకా మేమైతే స్కూల్లో మాట్లాడేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము. మార్నింగ్ 8కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి 4 అయింది. ఇంటికి వచ్చే టైంకి మబ్బులు చేసి లైట్గా వర్షం కూడా పడుతుంది. మధ్యలో ఆల్ఫామార్ట్కి కూడా వెళ్ళాము, కానీ అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు. ఎందుకంటే నాకు కారు అస్సలు పడదు. వెళ్ళినంతసేపు వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి. కళ్ళు తిరగటం, తలనొప్పి, వామిటింగ్స్, అసలు నా బాధ చెప్పలేను. అందుకే నాకు కారు నచ్చదు. ఎక్కువ బైక్ మీద, ఆటోలో వెళ్ళడం ఎక్కువ ఇష్టం. రేపు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అన్నప్పుడే నాకు ముందు రోజు నుంచే లోపల ఏదో అయిపోతుంది. అంత తలనొప్పి నాకు కార్ అంటే. ఇంటికి వచ్చాక టీ తాగి కొంచెం సెట్ అయ్యాక ఇవి ఓపెన్ చేశాను. ఇంకా పిల్లలకి స్నాక్స్, అమ్మకు కావాల్సినవి, కిచెన్లోకి వంటకు సంబంధించినవన్నీ తీసుకున్నాను. 3-4 ఐటమ్స్ కోసం అని వెళ్ళి ఎక్కువే తీసుకున్నాను. ఇవన్నీ చూసాక బిల్ ఎంత అయిందో గెస్ చేసి కమెంట్ చేయండి. మా పిల్లలైతే ఓపెన్ చేసే వరకు నా ప్రాణం తీశారు. ఓపెన్ చేసాక ఎవరు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ మీ సపోర్ట్ని తెలియజేయండి.